Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక బరువు బాధ్యతలు ఎక్కువైపోయినట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అచంచలమైన ఒక విశ్వాసాన్ని మీ మీద పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. చాలా పెద్ద బాధ్యతలు ఆయన నా మీద పెట్టారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 5-6 నెలలు, జస్ట్ ఎలక్షన్కి ఒక నెల ముందు చేరిన. అతి తక్కువ కాలంలో అంత పెద్ద ఎత్తున నా మీద నమ్మకం లేనిది, అంత పెద్ద బాధ్యతలు ఎవరు కూడా పెట్టరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 పూర్వ జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా, 6 జిల్లాలో మొత్తం మెయిన్ వచ్చేసి పార్టీలో కోఆర్డినేషన్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్. సో 6 జిల్లాల కోఆర్డినేషన్ నాకు అప్పచెప్పాడంటే నిజంగానే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ రియలీ నాలో ఏం నచ్చిందో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ఎలివేషన్కు ఐఎమ్ ఎప్పుడు కూడా ఒక మనిషి మీద కృతజ్ఞత ఉండాలి అంటాం కదా. సో అత్యంత తక్కువ కాలం నేను ఆయన పార్టీలో చేరినంత వరకు ఆయనతో బద్ధ శత్రుత్వం. నేను 29 సంవత్సరాలు నేను వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి నేను వచ్చిన 2-3 నెలల్లో మరి నాలో ఏం చూస్తాడేమో కానీ అత్యంత బాధ్యతలు చెప్పారు. అండ్ నేను కూడా ఒకటే డిసైడ్ చేసుకున్నా, ఫర్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఆయన నా మీద చూపించినటువంటి ఈ అభిమానము, ఈ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడే కానీ పోకూడదు. నాకున్నటువంటి ప్రతి ఒక్క శక్తి, నాకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి అన్ని వనరులు కూడా ఆయన్ను అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టేదానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తాను. మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నారు మీరు అన్ని. 100కి 100 రూపాయలు. మరొకటి వినిపిస్తోంది, సతీష్ రెడ్డి గారు ఏం త్యాగం ఏం చేయట్లేదు ఆ పార్టీలో. టీడీపీలో ఉంటే జీవితంలో ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేరు. వైసీపీలో ఉంటే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తాను అసెంబ్లీకి వెళ్ళకపోయినా తన పెద్ద కుమారుడు ఎలాగ అడ్వకేట్గా ఉన్నాడు కాబట్టి తన పెద్ద కుమారుడిని అసెంబ్లీలోకి పంపించేందుకు చాలా సులువుగా ఉంటుంది మార్గం వైసీపీ నుండి. అయితే అందుకే టీడీపీకి బాయ్ చెప్పి వైసీపీలోకి వచ్చాడు, ఫ్యాన్ కింద కూర్చున్నాడు అంటున్నారు. దీంట్లో 2 వాదనలు. ఒకటి, గెలుస్తామా లేదా అనేది పక్కన పెట్టండి. నేను ఎప్పుడు కూడా గెలుపు ఓటముల మీద పెద్దగా నాకు నమ్మకం లేదు. గెలవచ్చు, ఓడిపోవచ్చు. బట్ ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను సిన్సియర్గా చేయాలి. నేను చంద్రబాబు నాయుడుకు చేరువైనా, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు చేశా. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ను కాదని చెప్పి ఏమి చేసేటువంటి పరిస్థితులు లేడు. ఆ తర్వాత ఆయన లీడర్షిప్ను పెంచాలనుకొని ఆయన చెప్పేట్టు వినుకుంటూ పోయినాడు, ఏదో ఉండింది. సో మనం దాన్ని చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు అవతల నమ్మలేదనుకో, నాకు పార్టీలో ఉన్నంత వరకు కూడా నేను కష్టాలే మోసా. నీ కష్టాలు మోసి, నీ బాధ్యతలు మోసేదానికి నువ్వు నమ్మకుండా నీ దగ్గర నుంచి నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేయలే. చిన్న ఎగ్జాంపుల్ సార్, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు కాబట్టి లోకేష్ గారు ఏం చెప్తే అదే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అంటే తండ్రి కొడుకులు కాబట్టి దాంట్లో సంబంధం మనము శంకించాల్సిన అవసరం ఏం లేదు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఈ నలుగురిని కాదని ఏమని చేయగలుగుతారా? 100కి 100 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి ఏ వ్యక్తి చెప్తే వినేటువంటి వ్యక్తి కానీ, లేకుండా ఉంటే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారంటే అది వాళ్ళ భ్రమ. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా, ఆత్మవిశ్వాసం. ఇప్పుడు దీనికి అన్నిటి కూడా ఒక విశ్వాసానికి అతి విశ్వాసానికి చాలా తేడా ఉంటుంది కదా. ఉంటాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం అంటారా? వై నాట్ 175 అన్నది? ఎస్, ఈ రోజుకి కూడా అదే కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. ఎవరు వచ్చినా అవతల వాడికి సహాయం చేయాలా, ఎవడొచ్చినా కూడా వీలైనంత బెనిఫిట్ జరగాల, సామాన్య ప్రజలు ఉండరు, బెనిఫిట్ జరగాల, ఒక ఐడియాలజీలో క్లియర్ థాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.